ISR9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బుధవాడ గ్రామంలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. దానిలో 2 మృతి పొందారు. ఆవుల వెంకటేష్ స్వామి అనే వ్యక్తులు మృతి చెందారు. ఈ రోజు ISR9 న్యూస్ బృందం మృతి చెందిన ఆవుల వెంకటేష్ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారి కుటుంబ సభ్యుల కొందరితో మరియు తమ తమ్ముడైన గడ్డం పెద్ద వెంకయ్యతో ISR9 న్యూస్ మేనేజ్మెంట్ మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. గడ్డం పెద్ద వెంకయ్య మాట్లాడుతూ ఈ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఇంతకుముందు ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అందులో కొన్ని వందల మంది చనిపోయారని తెలియజేస్తూ ఫ్యాక్టరీ నుండి వచ్చే వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, దుర్వాసనలు, అనేకమైన వ్యర్థాల వల్ల మా గ్రామంలో చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారన్నారు. చాలా మందికి కిడ్నీ సమస్యలు, హార్ట్ సమస్యలు, గొంతు సమస్యలు, చిన్నపిల్లలు ఎదుగుదల లేకపోవడం, మోకాళ్ళ నొప్పులు రావడం, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాం. మా పశువులు కూడా ఫ్యాక్టరీ వల్ల వచ్చే వ్యర్థాల నుండి అనారోగ్య సమస్యలకు గురవుతున్నాయి. ఈ బాయిలర్ బ్లాస్టింగ్ కి ముఖ్య కారణం యాజమాన్య నిర్లక్ష్యమే. బాయిలర్ పరిస్థితి సరిగా లేదని 2 నెలల క్రితం చెప్పిన యాజమాన్యం పట్టించుకొని ఉన్నట్లయితే ఈ దుస్థితి జరిగేది కాదు. మా కుటుంబానికి అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే దీనిపైన దృష్టి సాధించవలసిందిగా మా మనవి. అంతేకాకుండా ఆరోగ్య శాఖ వారు, కార్మిక శాఖ మంత్రివర్యులు మా ఊరికి వచ్చి అన్నింటినీ పరిశీలించవలసిందిగా కోరుతున్నాం. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ఇంతవరకు ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించి మాకు, మా ఊరి ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ISR9 న్యూస్ ద్వారా డిమాండ్ చేస్తున్నామన్నారు. మాకు న్యాయం జరగని పక్షాన అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లోనూ నడపకుండా అడ్డుకుంటామని, పోరాటాలు, ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. వెల్కమ్ టు ISR9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బోధవాడ గ్రామానికి వచ్చాము. బోధవాడ గ్రామంలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన విషయం ప్రతి ఒక్కరు తెలుసు. మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, అన్ని విధాలుగా అన్ని రాష్ట్రాల వరకు తెలిసింది ఈ వార్త. ఈ ప్రమాదంలోని, ఈ కర్మాగారంలో పనిచేస్తున్న వ్యక్తుల్లోనే 16 మంది మొత్తంగా గాయపడ్డారు. దానిలోని 2 మృతి పొందారు. ఆవుల వెంకటేష్ అనే వారి ఇంటికి వచ్చాము. మనం కుటుంబాన్ని చూసాము. కుటుంబాన్ని చూస్తే మరి వారు బాధల్లో ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. ఆ బాధని వ్యక్తపరచలేము, ఎందుకంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసింది. కుటుంబంలో ఉన్న మెయిన్ వ్యక్తి వెళ్ళిపోతే సో ఆ బాధలన్నిటిని కూడా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ISR9 న్యూస్ ద్వారా మరి ఇక్కడ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, వాళ్ళ తమ్ముడిని అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు గడ్డం పెద్ద వెంకయ్య. ముందుగా ISR న్యూస్ వరకు ధన్యవాదాలు. మా వేదన విని ఇక్కడ వరకు వచ్చారు. ఇప్పుడు ఈ ప్లాంట్ అనేది 2008లో స్టార్ట్ అయింది. ఈ ప్లాంట్ వల్ల అప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళంతా కూడా నిరక్షరాస్యులు, చదువు ఇలాంటి ఏమీ లేవు, గొర్రెలు మేకలు కాసుకుంటూ ఉన్నాం. 10 సంవత్సరాల్లో ఈ ప్లాంట్ గురించి 5 సంవత్సరాల తర్వాత మాకు క్షుణ్ణంగా అర్థమైపోయింది ఈ ప్లాంట్ వల్ల జరిగిన నష్టాలు. గత కృష్ణా జిల్లాలో నెంబర్ 1 ప్లేస్లో డయేరియా పేషెంట్లు ఒక బోధవాడ గ్రామంలోనే ఉన్నాయి. అది ఎందుకు అనేది కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించుకోవాలి. ఈ ప్లాంట్ వల్ల డస్ట్ రాత్రి 9 అయితే. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ప్లాంట్ పెట్టి? ఈ ప్లాంట్ పెట్టి 2008 సార్. మ్యాక్సిమం 16 సంవత్సరాలు అవుతుంది. ఈ 16 సంవత్సరాల్లో ఈ గ్రామానికి ఒరిగింది ఏమీ లేదు. ఇంతకంటే ముందు కూడా చాలామంది చనిపోయారు. కానీ ఈ నిరక్షరాస్యత వల్ల, చదువుకోకపోవడం వల్ల, ఈ లా ఎలా ఉండాలి అనేది తెలియక, కొన్ని లూప్స్ వల్ల మేము అవగాహన లేక ఇలా ఉండిపోయాం. ఈరోజు పూర్తిగా ప్లాంట్ గురించి మొత్తం తెలుసు. ఈ బాయిలర్ పేలు అనేది అక్కడ కర్మాగారంలో పనిచేస్తున్న కొంతమంది పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు ఆల్రెడీ యజమాన్యానికి కంప్లైంట్ ఇచ్చారు. అయినా వీళ్ళకి మనుషులు ప్రాణం అంటే బాయిలర్ రిపేర్లో ఉందని కూడా గత 2 నెలల నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా ఈ యాజమాన్యం వారు పట్టించుకోకుండా, దీనికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వకుండా ఈరోజు ప్రాణం పోయిందంటే మెయిన్ కారణం యజమాన్య నిర్లక్ష్యం. ఇంతకుముందు కూడా గతంలో కూడా చాలా ప్రాణాలు పోయినాయి. దీని గురించి రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు వాళ్ళు. ఇంతవరకు మమ్మల్ని అడిగింది లేదు. ఇప్పుడు కూడా ఒక ప్రభుత్వం కూడా ఒక లాఠీ ఛార్జీ ఎందువల్ల చేశారు, ఏ లాతో చేశారు లాఠీ ఛార్జీ? ఇప్పుడు దాదాపు 10 మంది చేతులు ఇరిగిపోయినాయి. 10 మంది చేతులు ఇరిగినాయి. వాళ్ళ లా ప్రకారంగా లాఠీ ఛార్జీ ఎందుకు చేశారో మాకైతే అర్థం కాల. మా కుటుంబంలో ఒక మనిషిని చనిపోయి వాళ్ళ బాధ్యత వల్ల మా చేతి ఎరగొట్టుకొని మాకు నష్టపరిహారాన్ని అడిగినందుకు కూడా పోలీసు వారు దౌర్జన్యం చేశారు. లేడీస్కి దెబ్బలు ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. ఈ ప్లాంట్ వల్ల మాకు డస్టే కాకుండా ఎన్నో గేదెలు, ఎన్నో మేకలు, గతంలో 100 గొర్రెలను ఒకేసారి తొక్కించుకుంటూ పోయింది డంపరు. రెస్పాన్సిబిలిటీ అడిగితే అధికారులతో మాట్లాడుకోండి, వాళ్ళు లీగల్గా పైకి వెళ్ళిపోయి పైన అధికారులతో కమ్ముకోవడం తప్ప ఏమీ లేదన్న. కనీసం ఆరోగ్య సదుపాయం అంటే ఇప్పుడు మా పక్కన రేణు సిమెంటు పక్కన చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి. ఆ ఇండస్ట్రీల్లో కనీసం వాళ్ళు ఏం చేస్తున్నారు,
వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్ సదుపాయాలు కల్పించారు. హాస్పిటల్ సదుపాయాలు కల్పించి కనీసం చేశారు. మా ఊర్లో ఇంత ప్లాంట్ ఉంచుకొని కనీసం మేము ఒక ట్యాబ్లెట్ కూడా అడుక్కునే స్థితిలో లేవు. ఇంత కర్మాగారం పెట్టిన తర్వాత మీకు ప్రాథమిక వైద్యం అందించాలి కదా. మౌలిక సదుపాయాలు కూడా కనిపించలేని ఈ ప్లాంట్. మరి ఇది ప్రభుత్వం కూడా ఏ విధంగా దీన్ని చూస్తుంది అసలు? ప్రభుత్వ పరంగా మాకు అన్ని అందుతున్నాయి. ప్రభుత్వానికి కాదు, ఇండస్ట్రియల్ పరంగా మాకు ఎటువంటి ఇండస్ట్రీ పెడితే దానికి కావాల్సిన బేసిక్ నీడ్స్ అంటారు. అంటే వాళ్ళకి ప్రథమ చికిత్స కానీ ఒక హాస్పిటల్, చిన్న హాస్పిటల్ కానీ కార్మికులకు సంబంధించి కానీ ఏమీ లేదు. ఇప్పుడు మీ బోధవాడ గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నారు అంటున్నారు. దత్తత తీసుకున్నారు, కరెక్ట్ అన్న. మీరు అన్నది కరెక్ట్ పాయింట్. ఒక ఓన్లీ ఎంప్లాయీకే చూస్తారన్న, బయట చూడ్డా. డస్ట్ అనేది ఎంప్లాయీ పిలుస్తుందా? లేదుగా, గ్రామం మొత్తానికి. గ్రామం మొత్తం పిలుస్తుంది కదా. ఆ సిచ్యువేషన్ లో గ్రామం మొత్తాన్ని చూడాలా, ఓన్లీ ఎంప్లాయీకే చూడాలా? గ్రామాన్ని దత్తత తీసుకున్నారంటే గ్రామం బాధ్యత వాళ్ళదే, కరెక్ట్ ఉంటుంది. వాడు ఎన్ని మనకు మొక్కలు పంచిండు ఊర్లో, ఎన్నిసార్లు కన్స్ట్రక్షన్ చేసిండో ఆ మొక్కలపై మాకు అవగాహన సదస్సు, ఎన్నిసార్లు మాకు క్యాంపెయిన్ పెట్టిండు వైద్యానికి సంబంధించింది. ఇంకోటి, పిల్లోడు అతని వయసు 28 సంవత్సరాలు, ఆవుల వెంకటేష్. అతనే చనిపోయాడు. నష్టపరిహారం అడిగినందుకు కూడా కొట్టారు. ఇంత దౌర్జన్యం. అందరినీ, ఒక ఆడవాళ్ళని లేకుండా మగవాళ్ళని 500 అడుగుల్లో ఉంది ప్లాంట్ ఊరికి. ఊరు లోపలే ఉందన్నట్టు, ఊరు లోపలే ఉన్నట్టుగా ఉంది. మా పరిస్థితి ఏంటి ప్లాంట్ వల్ల? ఒకసారి నీటిని పరీక్ష పెట్టి నీటిని చూడండి, మీకు అర్థమైంది. అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారు? అంతకుముందు ఈ ఇన్సిడెంట్ జరగకముందు తీసేదాతలకి మేము ఫస్ట్ ఆప్షన్, మేము నిరక్షరాస్యులు. మాకు అంతగా అవగాహన లేదు ఒకప్పుడు. ఇప్పుడిప్పుడే కొంచెం అవగాహన వస్తుంది. అనారోగ్య పాలైనా కానీ ఏదో వచ్చిందంటున్నా అనుకుంటున్నారే తప్ప ఈ ఫ్యాక్టరీ వల్ల కానీ కలుషిత వాతావరణం వల్ల. ఇప్పుడు ఆల్రెడీ ఈ డైరియా పేషెంట్లు వచ్చేసిన తర్వాత మీరు కూడా ఆలోచించాలి. కృష్ణా జిల్లాలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది బోధవాడ గ్రామం. బోధవాడ గ్రామం నెంబర్ 1 ప్లేస్ లో ఎందుకు ఉంది? వీడి వ్యర్థాలు మీకు చూపిస్తారండి బయటకు ఎలా వదులుతుండో. మా అందమైన పాలేరు, దాంట్లో వ్యర్థాలు ఎలా వదులుతుండో కూడా మీకు చూపిస్తాను నేను. డంపింగ్ యార్డ్ ప్లస్ ఇంకోటి బ్రో, అది మున్సిపల్ చెత్త. ఒక్క మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించాల ఇప్పటి వరకు కూడా. ఎందుకు నిర్వహించట్లేదో తెలియదు. ఇప్పుడు ఈ 16 మందిలోనే ఆల్రెడీ 2 చనిపోయారు, మృతులయ్యారు. మరి ఇంకా 14 మంది పరిస్థితులు కూడా విషమంగా ఉందని చెప్పేసి డిఎంహెచ్ఓ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. మరి వారి పరిస్థితి ఏ విధంగా మీరు అనుకుంటున్నారు? చనిపోయిన వాళ్ళైతే 2 సార్, ఆవుల వెంకటేష్, స్వామి. ఇంకా వాళ్ళు కూడా చెప్పలేను సార్. మరి ఇక విషమంగా ఉందన్నప్పుడు అది ఏంటనేది మన నోటి నుంచి మాట్లాడకూడదు కదా సార్. వాళ్ళ అవయవాలన్నీ కూడా డ్యామేజ్ అయినాయి అని కూడా. వాళ్ళ అవయవాలు డ్యామేజ్ అయినాయి సార్. ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళ అవయవాలు కూడా చాలా వరకు ఒక 10% కొట్టేసి ఉంటాయి నాకు తెలిసిన వరకు. ఇది పొల్యూషన్ వల్ల ఒక 10% కొట్టేసే ఉంటాయి అందరికి తెలియకుండా. దీనికి సంబంధించి మరి మీరు దీనికి సంబంధించింది ఏంటంటే సార్, ఆల్రెడీ నీకు కావాలంటే కిడ్నీ పేషెంట్లు చూపిస్తారండి. మనిషికి పెరాలసిస్ అనేది బోధవాడ గ్రామంలో నాకు తెలిసిన వరకు నాకు 39. ఇంతకుముందు పెరాలసిస్ వచ్చిన వాళ్ళు 1-2 చూపిస్తా. ఇప్పుడు 50 మందిని చూపిస్తా. ఈ కుటుంబంలో కూడా బాధ్యత లేదు సార్. నాకు పెరాలసిస్ క్యాండిడేట్. ఆయన వయసు అంతా లేదు, 48 సంవత్సరాలు మాత్రమే. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఈ పక్షవాతం వచ్చి? 6 సంవత్సరాలు సార్. హార్ట్ పేషెంట్ ఈ ప్లాంట్ వల్ల జరిగిన డస్ట్ల వల్ల హార్ట్, గుండె ఆపరేషన్ చేయలేదు మీకు? చెప్పు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? అంటే ఈ ఫ్యాక్టరీ వల్ల గ్రామం మొత్తం కూడా అనారోగ్య పాలవుతుంది. పక్కా షూర్, పక్కా గ్రామం పక్కా. అసలు ఎయిర్ బ్లాగ్లు మార్చారో మార్చలేదు ఇండస్ట్రీలో చూడమనండి. ఎయిర్ ఫిల్టర్ బ్లాగ్స్ ఉంటాయి కదా, అవి కూడా మార్చట్లేదు సరిగా. ఈ ఇండస్ట్రీల యొక్క నిర్లక్ష్యం. మీరు ప్రభుత్వాన్ని ఏ న్యాయం కోరుకుంటున్నారు? ఏం కావాలనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని నేను ప్రభుత్వ పరంగా అనేది కాదు సార్ నేను మాట్లాడేది. లేదండి, మీరు ప్రభుత్వమే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇలా మనుషులు చనిపోతే చెక్కులు ఇచ్చుకుంటూ పోతే సరిపోతుంది అనుకుంటారా మీరు? మరి ఇప్పుడు 50 లక్షలు ఇచ్చారండి మీ కుటుంబానికి, రేపొద్దున ఇంకో కొంతమంది ఎవరైనా చనిపోయారు అనుకోండి ప్రమాదశత్తు, అదే సార్ అలా చెక్కులు ఇచ్చుకుంటూ పోతే సరిపోద్ది అనుకుంటారా? మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ సార్, సూపర్ అడిగారు. ఇంకో విషయం ఏంటంటే గతంలో మాకు ఈ లబ్ధి కూడా రాలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఎలాగన్నా ప్రభుత్వం మాకు సుజనా గారు, కలెక్టర్ గారు, వారికి ధన్యవాదాలు. వాళ్ళు చాలా వరకు
వాళ్ళు రావడం వల్ల మాకు న్యాయం జరిగిందని సాటిస్ఫైగా ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఈ డస్ట్ వీటికి ఒక నిర్మూలించాల్సినవి ఉన్నాయి. సరే గతంలో ఇది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, అది కూడా చేయలేకపోయారు. కలెక్టర్ గారు బాగానే స్పందించారు, మాకు ఆ విషయంలో ఏమి రిమార్క్ అనేది లేదు. ఇక్కడ రావడం వల్ల మీడియా వారు బాగా సహకరించారు. వితౌట్ 5 minutesలో మీడియా వారు వచ్చారు. అసలు ఫస్ట్ క్రెడిట్ మీడియా వారిదే. అది జరిగిన ఒక 1/2 hour లోపులోనే వచ్చేసారు. వాళ్ళు రావడం వల్ల మాకు ఆ గేట్లు తీయడం అవన్నీ వాళ్ళు మీడియా వారు వచ్చిన తర్వాతే మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు వాళ్ళు. లేకపోతే గేట్ని తాకనీరు, సెక్యూరిటీని పెడతారు. అది కర్మాగారంలోనే అన్నిటిని చెక్ చేయాలని మీ ఆలోచన ఉందా? చెక్ చేయాలి సార్, కర్మాగారం మొత్తం చెక్ చేయాలి. గవర్నమెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఉన్నాయి తీసుకోవాల్సినవి కూడా. ఎందుకంటే పర్మిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏంటి లోపల మరి ఆ ఫ్యాక్టరీ యొక్క మరమ్మతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కంపల్సరీ. అసలు ప్లాంట్ అనే వాళ్ళు ఎవరి రూట్లోంచి వెళ్తున్నారు? మా రూట్లోంచి వెళ్తున్నారు కదా. కనీసం మా ఊరు గురించి అని ఒకసారైనా వచ్చి వెరిఫై చేశారా? రోడ్డు పరిస్థితి కానీ, మనుషుల పరిస్థితి కానీ, అసలు వీళ్ళు ఒక మనుషులు అనే వాళ్ళ ఒక అవగాహన ఉందో వాళ్ళకి? మరి అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు బోదవాడనే దత్తత తీసుకున్నారన్న మాట వినపడుతుంది. దత్తత తీసుకోవడం అంటే ఏం చేశారని దత్తత తీసుకున్నారు? ఏం చేయలేదండి, ప్లాంట్ మాకు రోగాలు మిగిల్చినాయి, మాకు జబ్బులే సాయం చేశారు. ఇక వాళ్ళు చేసిన సాయం ఏంటంటే జబ్బులు తప్ప మాకు ఏ సాయం చేయలేదు. జబ్బులు ఒకటే చేశారు వాళ్ళు. వాడి వల్ల మళ్ళీ 8 గంటలప్పుడు వెళ్దామంటే డ్యూటీకి వెళ్ళే క్యాండిడేట్ 8 గంటల వాళ్ళు 7:30 రావాలి. కట్టుగా అటు ఇటు టైం వేస్ట్ చేసి 8:30కి 80 మీద 90 మీద బండి రాణించుకోవడం, యాక్సిడెంట్లు అవడం. యాక్సిడెంట్ అయి కూడా చనిపోయారు సార్ ఈ బుద్దేపూర్ గ్రామంలో. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, ఎలా ఉంది, ఏంటి? గొంతు ఆపరేషన్ 8 సంవత్సరాల కింద గొంతు ఆపరేషన్ అయింది. గత 5 సంవత్సరాల్లో గొంతు ఆపరేషన్ అయింది సార్ ఆ డస్ట్ వల్ల. ఏమి ఈ ఫ్యాక్టరీ మాకేం ఉపయోగించట్లా లేదయ్యా. మేమందరం కట్టుకొని పోవటమే కానీ ఈ ఫ్యాక్టరీ మమ్మల్ని ఏం సహకరించింది ఏమీ లేదు. ఇప్పుడు మేము గొంతు ఆపరేషన్ చూపించాం, పెరాలసిస్ చూపించాం, ఆ తర్వాత ఒక హార్ట్ ఆపరేషన్, ముగ్గురు పేషెంట్లు ఇక్కడే చూపించాం. ఏ విధంగా మీరు మరి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? చేపిస్తాము, మంచిగా ఉండాలని కోరుకుంటాం, కానీ మంచి చేయాలి. గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలంటారు, ఫ్యాక్టరీ మీద చర్యలు తీసుకోవాలి, తక్షణమే చర్యలు తీసుకోవాలి. అందరూ ఉండోడు లేని వాళ్ళము మంచిగా ఉండాలి. మాకు మళ్ళీ ఫైర్ అప్పుడప్పుడు ఫైర్ సార్, దీంట్లో అప్పుడప్పుడు ఫైర్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆ ప్లాంట్ లో మున్సిపాలిటీ చెత్త, ఆ బొగ్గు అవన్నీ ఫైర్ అయ్యి ఇంటి మీదకి బీభత్సమైన ఫైర్ అవుతూ ఉంటాయి. ఆ ఫైర్ అయినప్పుడు ఆ ఇంజన్లు పెట్టి కొడతా ఉంటారు ఆ ప్లాంట్. నిద్రపోయే వరకు వాళ్ళకు ఉన్న ప్రతిదీ, వాళ్ళకి అవసరమయ్యే ప్రతిదీ దత్తత తీసుకున్నప్పుడు ఒక ఫ్యాక్టరీయే చూసుకోవాలి. కానీ ఏం చూస్తుంది? ఒక చదివిస్తుందా? లేదు. చదువు, నీరు ఇస్తున్న మెయిన్ మనకి కావాల్సిన నీరు ఇస్తుందా? అది లేదు. వాళ్ళ వల్ల మనకి వాయు పొల్యూషన్, డస్ట్ పొల్యూషన్, నీటి పొల్యూషన్, పిల్లలకు పొల్యూషన్, అంతా పొల్యూషన్. పసి పిల్లగాన్ని తీసుకుని కాసేపు బయటకు వద్దామంటే అంతా పొల్యూషన్. వాళ్ళకి ఏ రోగాలు వస్తాయో అది చూపిద్దామని మనం హాస్పిటల్కి వెళ్తే మనకి ఎంట్రీ లేదు, వాళ్ళు ఏమీ చేయరు. రోడ్డు సరే మనం జగ్గైపేట వెళ్దామంటే వాళ్ళు వచ్చే లారీలు, డంపర్లు, వాటి వల్ల రోడ్డు మొత్తం గుంతలు. ఆ రోడ్డు మీద కూడా మనకి యాక్సిడెంట్లు. కనీసం రోడ్లు కూడా వేయించలేదు వాళ్ళు. సీసీ రోడ్లు లేవు, ఏ మామూలు రోడ్లే లేవు. పొలాలకు వెళ్ళే రోడ్ల మీద కూడా అంత డస్టేనండి. మళ్ళీ పిల్లలకి స్టడీ ఫ్రీ ఇచ్చింది. అసలు ఎంప్లాయీస్ పిల్లలకు కూడా ఫ్రీ ఏం లేదు. ప్రతి వాడు దోచుకోవడమే డబ్బు, ప్రతి వాడికి డబ్బే. ఇన్ని రోగాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తారండి మరి గవర్నమెంట్ ద్వారా? ఈ కర్మాగారం పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? నీటి పొల్యూషన్ కాకుండా మంచినీరు త్రాగడానికి మంచినీరు ఇవ్వాలి. వాయు పొల్యూషన్ బాగా, ఆ పొగ అనేది మనకి ఇంత లిమిట్ అని ఉంటది. ఆ లిమిట్ ప్రకారమే వాళ్ళ ఫ్యాక్టరీని రన్ చేయాలి. వాళ్ళు వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ ఆదా కోసం లిమిట్ కి మించి ఎక్కువ రన్ చేయడం వల్ల మాకు వాయు పొల్యూషన్, సౌండ్, నైట్ పడుకుందామంటే విపరీతమైన సౌండ్. ఓ మా ఇంటి మీద వచ్చి ఏమైనా పడుతుందేమో అన్నట్టుగా, డాబాలు చూస్తే డాబాలు నిర్లీయడం, డాబాల మీద పడడం. ఆ పొల్యూషన్ తగ్గించాలి. వాళ్ళకి రోజుకి ఇంత చేయాలనే లిమిట్ ఉంటది. ఆ లిమిట్ ప్రకారం చేయాలి. కానీ మాకు ఇంత చేస్తే ఎంత ఆదా వచ్చింది అన్నట్టు చేయడం వల్ల మాకు నష్టం జరుగుతుంది. కనీసం మాకు ఏదైనా ఒంట్లో బాగోపోతే వచ్చి చూస్తారా? ఇప్పుడు వాళ్ళు 2008లో అని చెప్తున్నారు. 2008 నుంచి ఇది 2024 ఒక్క రోజైనా హాస్పిటల్ మనకి ఏమన్నా పెట్టారా? క్యాంపు పంచాయతీ ఆఫీస్ లో అయినా, ఇక్కడ ఆరోగ్యశ్రీ కేంద్రాలు ఉంటాయి. వాళ్ళు వచ్చి ఏమన్నా కనీసం జ్వరాలకి ఏమన్నా టాబ్లెట్ ఇచ్చారా?
విష జ్వరాలు ఆశా వర్కర్లు ఇస్తే తీసుకోవాలి. డయేరియా. రామ్కో ఫ్యాక్టరీ ఏరియా ధర్మవరం తండలో ఉన్న రామ్కో ఫ్యాక్టరీ వాళ్ళు మాకు వచ్చి చాలా ఇక్కడ సాయం క్యాంపులు చేస్తున్నారు. కానీ చాలా సాయం అల్ట్రాటెక్ వాళ్ళు పెట్టట్లేదు. ఏ క్యాంపులు లేవు. వాళ్ళు వచ్చి మిషన్లు నేర్పించడం ఆడవాళ్ళకి చేస్తున్నారు కానీ ఇక్కడ ఫ్యాక్టరీ వాళ్ళు చేయట్లేదు. రామ్కో వాళ్ళు వచ్చి చేస్తున్నారు ఇక్కడ. అంటే వీళ్ళు పట్టించుకోవట్లేదు ఎటువంటి విషయాల్లో కూడా. ఇంకా ఏదీ లేదు. ప్రభుత్వం స్పందించాలని మీ డిమాండ్ ఉందా? ప్రభుత్వం స్పందిస్తేనే వీళ్ళు దారికి వస్తారు. వాళ్ళు స్పందించింది వీళ్ళు రారు. వాళ్ళు ఈ అల్ట్రాటెక్ యాజమాన్యం మీద డిమాండ్ చేయాలి. వాళ్ళ వల్ల మేము అన్యాయం అవుతున్నాం. బోధవాడలో ఉండాలంటే మాకు ఎప్పుడు ఏమైద్దో. మాలాంటి వాళ్ళు ఎంతమంది ఇప్పుడు ఈ రోజు వెంకటేష్, రేపు ఇంకొకరు ఎలా కానీ గేదెలకు వెళ్తామంటే గేదెలు పొలాలు లేవు. ఉన్న పొలాల మీద డస్ట్ పడి అవి గడ్డి పెరగట్లేదు. గడ్డి లేని గేదెలు బతకవు. నీళ్లు పొల్యూషన్. ఆ నీళ్లు తాగి గేదెలు చనిపోవడం, గొర్రెలు చనిపోవడం. కనీసం ఒక గేదె పాడి లేదు, వ్యవసాయం లేదు, ఏదీ లేదు. వ్యవసాయం చేద్దామంటే ఆ డస్ట్ వచ్చి దాని మీద పడితే పొలాలు పండవుగా. ఎలా పండుతాయి? ఎలా బతకాలి? పొలాలు కొంటున్నారు కానీ మరి ఈ విషయాలని జగ్గేపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ముందుకు ఏమైనా తీసుకెళ్లారు? అంత ముందు ఈ దృష్టి తీసుకెళ్లారా? తీసుకెళ్ళి ఇప్పుడైనా మరి మీరు అంటే మాకు అంత అవగాహన లేదు. ఇప్పుడు అవగాహన వచ్చింది. మరి ఇప్పుడు ప్రాణ నష్టాలు జరిగాయి కాబట్టి సుజనా గారు మాకు బాగా న్యాయం చేశారు. ఆవిడ వచ్చి ఇలా న్యాయం చేయడం వల్ల మాకు ఇవన్నీ ఇలా అడిగితే మాకు ఈ జరుగుతాయి అనే అవగాహన. చిన్న డిస్కషన్ అయిందంటే సిఐ ఎస్ఐ, అసలు ఈ సిఐ ఎస్ఐ రావడం ఏంటి? అసలు సిఐ గారు ఎస్ఐ గారు గేట్ వద్దకు ఎందుకు వస్తారు? డిపార్ట్మెంట్ ఎందుకు వస్తుంది? అదనపు బలగాలు ఎందుకు వస్తున్నాయి? మాకు అన్యాయం దీనిపై కూడా ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వం వారు. ఈ పేదవాళ్ళ పేనాలు వాళ్ళకి లెక్కలేదు. ఎందుకు వస్తుంది? మాటలు రావు. 14 సంవత్సరాల పిల్ల వాళ్ళ చేతులు ఎరగొడితే రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటండి గ్యారెంటీ? యాజమాన్యం భవిష్యత్తు ఇచ్చిద్దా? వాళ్ళ చేతులు పోయాయి. ఇప్పుడు చేతులు ఎరగొట్టారు, లాఠీ చార్జ్ చేశారు. అమ్మాయి కూడా పాపను కూడా కొట్టారండి. బుడ్డ పిల్లను కూడా ఇలా నెట్టేశారు. యజమానికి అంత కొమ్ము అన్యాయం జరిగిందని మేము వెళ్తే మమ్మల్ని అడ్డుకుంటున్నారు. అంటే ఎందుకంటే మీరు మాకు న్యాయం చేయడానికి వచ్చారా, వాళ్ళకి న్యాయం చేయడానికి వచ్చారంటే మేము అట్లా కాదమ్మా అంటున్నారు. అట్లా కాకపోతే రండి మా అమ్మటి కలిసి మాట్లాడదామంటే ఒక్క పోలీస్ కాదుగా ఎవరైనా మా అమ్మటి పోవాలండి లోపలికి. ఎలా పోతారు? ముగ్గురు పోతే న్యాయం జరగాలంటే ఇక్కడుండి మాట్లాడుకోండమ్మా, ఇక్కడుండి మాట్లాడుకోండమ్మా అంటున్నారు. ఇక్కడుండి మేమే మాట్లాడుకుంటాం అంటే మమ్మల్ని వెళ్ళనివ్వండి, లోనకి మా వాళ్ళు రానివ్వండి అంటే మేము ఎవరు రానియమమ్మా. ఇక్కడుండి మీరు న్యాయం జరిపించుకోండి. ఏం చేస్తారండి మాకు న్యాయం? కనీసం లేడీ కానిస్టేబుల్స్ కూడా తర్వాతకి వచ్చారు. 10 మందిని నమ్మించి లోని దేశపై కొట్టారు. లేడీస్ మీద దౌర్జన్యం చేయాలంటే లేడీ పోలీస్ ఉండాలి. లేడీ పోలీస్ కాకుండా మగ పోలీసే కొట్టారండి. మగ పోలీసులు కూడా ఏ రైట్స్ తో కొట్టారు? ఎక్కడుంది లా అండ్ ఆర్డర్ గా? లేడీ పోలీసులు లేకుండా మగ పోలీసులు వస్తారండి లేడీస్ దగ్గరికి? సో ఫైనల్ గా మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ప్రభుత్వం తీసుకోవాలి, పోలీస్ వ్యవస్థ ప్లాంట్ కుమ్ముగాయటం ఆపాలి. అందరూ తీసుకోవాలి. ఎలా మాట్లాడారో మా గురించి సీఎం గారు కూడా రావాలి. చంద్రబాబు నాయుడు గారు బోధవాడ వచ్చి బోధవాడ ప్రజలను చూడాలి. వాళ్ళ ఊర్లో ఉన్న నీటిని చూడాలి, వాళ్ళ ఊర్లో ఉన్న రోడ్లు చూడాలి, గాలి పొల్యూషన్, ఆ సౌండ్ పొల్యూషన్ మొత్తం చూసి ఆ అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ మీద సీల్ వేయాలి. అంతేకాదు వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళు ఫ్యాక్టరీ రన్ చేయాలంటే మా ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్టరీ ద్వారా మాకు హామీ ఇచ్చి డబ్బులు ఎలా అయినా సంపాదించుకుంటాం. రేపు ఈ రోజు వాళ్ళ తండ్రి అంటే తెలియదు, రేపు వాళ్ళ తండ్రి ఊహ తెలిసింది. నాన్న అని అడిగితే ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వాలి? తల్లిదండ్రి మాకు అవసరం లేదు. ఇప్పుడు డబ్బుతో ఈ సొల్యూషన్ కాదండి. మాకు గట్టి చర్య తీసుకోవాలి. సీఎం గారు మైనింగ్ కూడా ఎంత లోతు తీశారో, ఎన్ని ఎకరాలు తీశారో అనేది కూడా ఒకసారి చూడాలి. మా గతంలో మాకు స్టీల్ ప్లాంట్ ఉంది, మాకు అనుభవం ఉంది దాని విషయంలో. వాడు మాక్సిమం 40 సంవత్సరాలు మా దగ్గర చిన్న ఇన్స్టిట్యూట్ లేదు. వాడు కావాల్సిన పరిధిలో తీసుకుంటున్నారు. మాకు ఇంకా రిటర్న్ బోర్ వేసి ఈ డస్ట్ ని రిటర్న్ పంపిస్తున్నాను కూడా డౌట్ ఉంది సార్. ఈ ప్లాంట్ మీద సినిమాలో లాగా రిటర్న్ బోర్లు వేసి ఈ డస్ట్ అంతా రిటర్న్ గా మళ్ళీ భూమిలోకే పంపిస్తున్నామని కూడా మాకు డౌట్ వచ్చేసింది. ఎన్ని ఎకరాలు తీసిండో చూస్తే అర్థమైంది సార్ మీరు ఒకసారి. సో ఆరోగ్య శాఖ కూడా రావాల్సిన అవసరం. ఆరోగ్య శాఖ పక్క రావాలి సార్. ఆరోగ్య శాఖ
ఈ పరిశ్రమ విషయంలో మీరేం డిమాండ్ చేస్తున్నారండి గవర్నమెంట్ని ఫ్యాక్టరీ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, వేసి కమిటీ పెట్టాలి. కమిటీ పెట్టి ఈ ఫ్యాక్టరీ వల్ల మాకు అన్యాయం జరగకుండా ఏదైనా వాళ్ళే చూసుకునేటట్టుగా మాట్లాడాలి. దీని మీద సీఎం గారు కూడా వచ్చి వాళ్ళ మీద మా బోధవాడ గురించి మాట్లాడాలి. అలాగే మా మీద వాళ్ళు మేము పోయి ఇలా మనిషికి ఇలా అయిందని అడిగితే మా మీద లాఠీ చార్జ్ చేశారు. ఏ రైట్స్ తో చేశారు. మాకు అన్యాయం జరిగింది అని అనడం కూడా అంటే అన్యాయం జరిగినా కూడా మేము మెదలకుండా మరొకటి ఇంట్లో కూర్చుంటే ఏది ఉండదు. అన్యాయం జరిగిందంటే మమ్మల్ని కొడతారు. ఎందుకు కొట్టారు? లేడీస్ ని కొట్టారు. ఇప్పుడు 10th క్లాస్ చదివే పిల్లగాడిని చేతులు ఎరగొట్టారు. 10th క్లాస్ ఎగ్జామ్ ఎలా రాస్తాడు? అబ్బాయి భవిష్యత్తుకి ఏంటి ఆధారం? అబ్బాయి భవిష్యత్తు ఆగమైనట్టేగా. ఇప్పుడు ఆ పిల్లల్ని చూపిస్తాం. 8th క్లాస్ పిల్లని కొట్టారు, ఆడపిల్లని 8th క్లాస్ పిల్లని 10th క్లాస్ పిల్లగాడిని కొట్టాడు. కొట్టారు. వాళ్ళు ప్రజలకు న్యాయం చేయడానికి ఉన్నారా? పోలీసులు యాజమాన్యానికి న్యాయం చేయడానికి ఉన్నారా? దేనికున్నారు? దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు వచ్చి సీఎం గారు బోధవాడ అల్ట్రాటెక్ ఫ్యాక్టరీకి వచ్చి న్యాయం చేస్తేనే మాకు న్యాయం జరిగింది. దానికి సంబంధించిన మంత్రి, కార్మిక శాఖ మంత్రి కూడా సృజనా గారు రావడం వల్ల మాకు ఎలా న్యాయం జరిగిందో అలానే సీఎం గారు రావాలి, మంత్రి కావాలి, అందరూ రావాలి. కార్మిక చిన్న పిల్లలను కొట్టారు సార్, చిన్న పిల్లలను కొట్టారు. చూపిండి. ఫ్యాక్టరీ సీజ్ చేయడానికైనా మేము సిద్ధంగా అక్కడే కూర్చుంటాం. మా మీద నుంచి పోయి వాళ్ళ ఫ్యాక్టరీ ఎలా రన్ చేస్తారో మేము చూస్తాం. ఈ రోజు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని ఆవుల వెంకటేష్ చచ్చిపోతే 50 లక్షలు ఇచ్చారు. రేపు మా భర్తలు కావచ్చు, వాళ్ళకి కూడా ఇలా ఎన్ని డబ్బులు ఇస్తారు? 50 లక్షలు వచ్చి పిల్లల్ని చూస్తారా? 50 లక్షలు తీసుకుపోయి పిల్లల్ని చదివిస్తారా? తండ్రి చేతి పట్టుకుని పోయి చూస్తారా? ఎవరు చూస్తారు? నీకు డబ్బులు ఉన్నాయని నువ్వు ఇస్తావు. మరి రేపేంటి మా పరిస్థితి? ఇలాంటి వెంకటేశ్వరులు ఎంతమంది? ఇప్పుడు ఈ అల్ట్రాటెక్ సిమెంట్ సంబంధించి మీ ఊర్లో కమిటీ లాగా ఏం లేదా? దానికి సంబంధించి ఏ కమిటీ లేదు. ఇప్పటి నుంచి వీటి మీద ఈ చర్యలు ఇప్పుడు మరి రన్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత, దానికి మరి మళ్ళీ మీరు ఏం చెప్పగలుగుతారు? మాకు ఏదన్నా హామీ ఇస్తేనే ఫ్యాక్టరీ రన్ అయ్యేటట్టుగా మా గ్రామస్తులు అందరం చూస్తాం. లేదా ఆ ఫ్యాక్టరీని సీజ్ చేయడానికైనా గ్రామస్తులు కలిసి పోరాటం చేస్తాం, ధర్నాలు చేస్తాం, సీజ్ చేపిస్తాం. మాకు వాళ్ళకి హామీ ఇవ్వాలి, మా ఫ్యాక్టరీ వల్ల మీకేమీ కాదు, మీకు మేము ఉన్నాం. కనీస వసతులు కూడా వాళ్ళు కల్పించాలి. వసతి లేదు, ఏది లేదు. ఎక్కడెక్కడ వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి అందులో కోటర్స్లు ఇస్తున్నారు, కానీ లోకల్ వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఏదన్నా ఇస్తున్నారా? ఏమి ఇవ్వట్లేదు. ఒక హాస్పిటల్లో మాకు చూపించుకోవడం, జ్వరం వస్తే చూపించుకోవడానికే మాకు టాబ్లెట్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఇల్లు ఇస్తారా? సో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది, చాలా ఉంది. 100కి 90% ప్రభుత్వం వాళ్ళ మీద డిమాండ్ చేస్తేనే మాకు న్యాయం జరిగిద్ది, అంతే, లేకపోతే జరగదు. చూసారు కదండి, ఇక్కడ బోధవాడ గ్రామంలో ఉన్న మరి బాధిత కుటుంబాలు ఆవుల వెంకటేష్ వాళ్ళ ఇంట్లోని మనం మాట్లాడాము. వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా మరి హృదయం అంతా బాధాకరంతో వారికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడారు. మరి ఈ ఫ్యాక్టరీకి సంబంధించి వారు చాలా మాట్లాడారు. ఈ విషయాలు ప్రభుత్వం కంపల్సరీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ త్రాగునీరు మరి కాలుష్యం విషయంలో కూడా మరి డిఎంహెచ్ఓ ఈ మరి వైద్య శాఖ కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కార్మికుల మంత్రి శాఖ కూడా ఇక్కడికి వచ్చి కంపల్సరీ ఈ ఫ్యాక్టరీ విషయంలోని లోపల ఉన్న మరి పరికరాల విషయంలో కూడా అన్నీ చెక్ చేసి మరి అది సరైనగా ఉందా లేదా అని కూడా దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి మరి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. బోధవాడ గ్రామంలో ఉన్న ఆవుల వెంకటేష్ వారి కుటుంబం, మరి వారి కుటుంబంలో విషాదం జరిగింది. ఆ విషాదం మరి ప్రగాఢ సానుభూతి మా SR9 న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాము. మరి ఇలాంటిది పునరావృతం కాకుండా ఉండడం కోసం కంపల్సరీ గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకొని కఠినంగా ఈ ఫ్యాక్టరీ విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అన్నారు. మరొకటి, పోలీసు వారు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని కొట్టారని చెప్పేసి కూడా మరి మహిళలను అని చూడకోకుండా చిన్నపిల్లలని చూడకుండా కూడా కొట్టారని చెప్పేసి వారి మాటల్లో విన్నాము. మరి ఈ విషయాన్ని మరి ప్రభుత్వం, మరి ఆరోగ్య శాఖ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా దీని విషయంలో కంపల్సరీ మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది, దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని కూడా SR9 న్యూస్ ద్వారా తెలియజేశారు. థ్యాంక్ యూ.